చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న తర్వాత నిర్వహించినటువంటి వైద్య పరీక్షల నివేదిక ఇవ్వలేదని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేతను సిఐడి గతంలో నెలలోనే అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తాజాగా కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు. ఆరోగ్య నివేదికను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ కోర్టును కోరారు. అధికారులు చెప్పిన అంశాలతోనే హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. కాగా తమకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని న్యాయస్థానం తెలిపిందని చంద్రబాబు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రైట్, చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై ఎలాంటి నివేదిక అందించలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12 తర్వాత నిర్వహించినటువంటి వైద్య పరీక్ష నివేదిక ఇవ్వలేదని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేతను సిఐడి గత నెలలో అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు తాజాగా కోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నివేదిక ఇవ్వలేదని ఆరోపించారు. ఆరోగ్య నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ కోర్టును కోరారు. అధికారులు చెప్పిన అంశాలతోనే హెల్త్ బులెటిన్ ఇస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. కాగా తమకు ఫిజికల్ డాక్యుమెంట్ అందలేదని న్యాయస్థానం తెలిపిందని చంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబుకి సంబంధించి మొన్న కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన నేపథ్యంలోని చంద్రబాబు హెల్త్ కి సంబంధించి బులెటిన్ ను ఏదైతే ఉందో జైలు అధికారులను అడగడం జరిగింది. అయితే ఇప్పటి వరకు హెల్త్ బులెటిన్ కి సంబంధించి ఇటువంటి డాక్యుమెంట్లను కుటుంబ సభ్యులు ఇవ్వకపోవడంతోనే కుటుంబ సభ్యులు ఏసీపీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా గత 3-4 రోజుల నుంచి కూడా చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబుకు సంబంధించి చర్మ వ్యాధితో బాధపడుతున్నారు, డిహైడ్రేషన్ కి లోన్ అవుతున్నారంటూ కూడా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు మొన్న ఏసీపీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు ఏసీ అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా వాళ్ళు కోర్టులో కోరిన నేపథ్యంలోని ఏసీపీ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం చంద్రబాబుకి ఉన్న బ్యారెక్ట్ లోని ఏసీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతో పాటు డాక్టర్లు ఎటువంటి సూచనలు ఇస్తున్నారో దానికి అనుగుణంగా జైలు అధికారులు ఫాలో అవ్వాలనేది కూడా కోర్టు చెప్పింది. అయితే చంద్రబాబుకి సంబంధించిన ఆరోగ్యం మీద ఇప్పటి వరకు ఒక్క హెల్త్ బులెటిన్ కూడా జైలు శాఖ అధికారులు రిలీజ్ చేయడంపై కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలోనే ఆందోళన ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్న ములాఖతులని కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరినా సరే ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే గత 3-4 రోజుల నుంచి మాత్రం చంద్రబాబుకి సంబంధించి ఏదైతే ఉందో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ ఇవ్వడం జరిగింది. హెల్త్ కి సంబంధించిన ఒక రిపోర్టును జైలు అధికారులకు ఇచ్చారు. అందులో చంద్రబాబుకి సంబంధించి ఆరోగ్యం ఆందోళనగా ఉన్న పూర్తి డిహైడ్రేషన్ కి లోనవుతుంతో పాటు చర్మ వ్యాధితో పూర్తి స్థాయిలో బాధపడుతున్నారు. ఆయనకి చల్లదనంగా ఉండే దిశలో కూడా ఆ ప్రాంతంలోనే ఆయన ఉంచాలి అనేది కూడా కొన్ని సూచనలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు సూచించినట్లుగా ఒక రిపోర్ట్ ఇప్పుడు బయట వైరల్ అవుతుంది. ఈ రిపోర్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా క్లారిటీ రాలేదు. ఈ రిపోర్టును కూడా ఇటీవల టీడీపీ నేతలు బహిర్గతం చేసి మీడియాకు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఈ రిపోర్టు వాస్తవమా లేకపోతే అవాస్తవమా, లేకపోతే చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యం పైన ఇప్పటి వరకు ఎందుకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు అనే దానిపై కూడా కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టులో ఆశ్రయించడం జరిగింది. రేపు ఏసీబీ కోర్టులో దీని మీద విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు సమయంలో కూడా వర్చువల్ ద్వారా ఏసీపీ న్యాయమూర్తి ఆయనతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. దాంతో ఆయనకి జైల్లో ఎంతవరకు సౌకర్యాలు కల్పిస్తున్నారు దానిపై కూడా ఆయన నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అంటే 2 రోజుల క్రితమే ఏసీపీ కోర్టు చంద్రబాబు ఖచ్చితంగా ఏసీ అందుబాటులో తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోని
ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై స్పష్టత జైలు అధికారులు ఇవ్వాల్సిన నేపథ్యంలోని ఇప్పటివరకు వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సమాచారం బయటకు రాకపోతుందని ఒకంత ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. అందులో భాగంగానే ఏసీబీ కోర్టులోని ఆశ్రయించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సింది. గత నెల రోజుల పైన దాదాపు 33 రోజుల పాటు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు జ్యుడిషియల్ రిమాండ్ లో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్న నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనలో తెలుగుదేశం పార్టీతో పాటు కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలోని జైలు అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఏసీబీ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చూడాల్సి ఉంది. అయితే మొన్నటి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వెంటనే కోర్టు స్పందించింది. ఆన్లైన్ ద్వారా ఇరు పక్షాలకు సంబంధించిన వాదులు విన్న ఏసీపీ న్యాయస్థానం వెంటనే చంద్రబాబుకు ఏసీ అందుబాటులో తీసుకురావడంతో పాటు వైద్యుల సూచనలు సలహాలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన వైద్యులపై కోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని మాత్రం చూడాల్సింది. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర స్థాయిలోని కొంత ఆందోళన ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై ఖచ్చితంగా బులెటిన్ రిలీజ్ చేయడంతో పాటు ఆసుపత్రికి తరలించి ఖచ్చితంగా వైద్యం అందించాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఈ పూర్తి స్థాయిలోనే అక్కడ అన్ని అందుబాటులో అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చాము. వైద్య బృందం కూడా చంద్రబాబుకు అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అని కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించిన జైలు శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ చూస్తే చంద్రబాబు హెల్త్ బుద్ధులు విడుదల చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఏసీబీ కోర్టులో ఆశ్రయించారు. గాలిబంటే ఇప్పటికైనా ఏసీబీ కోర్టు వీరికి సంబంధించి ఏదైతే నివేదికకు సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేకుంటే ఏసీబీ కోర్టు నుంచి ఎలాంటి సమాధానం వచ్చే ఛాన్స్ ఉంది? చంద్రబాబుకు సంబంధించి ఖచ్చితంగా అంటే చంద్రబాబుకు సంబంధించి తొలుతుగా ప్రభుత్వం ఆరోగ్యం మీద ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది మాత్రం ఒక స్పష్టత ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు 24 గంటలకు ఒకసారి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ బయటికి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం నుంచి జైలు అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు చంద్రబాబు ఆరోగ్యం సంబంధించి. ప్రధానంగా హెల్త్ కి సంబంధించి ఇష్యూస్ లో ఇబ్బంది పడుతున్నారా అనేది మాత్రం చూడాల్సింది. అయితే డిహైడ్రేషన్ కి లోన్ అయ్యారు, ఇందుకోసం వైరస్ లాంటి ఇచ్చామనేది మాత్రం చెప్తున్నా సరే ఆయన ఎంతవరకు ఇబ్బంది పడుతున్న దానిపై కూడా స్పష్టత రాలేదు. అది కూడా బహిర్గతం కావాలనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ములాఖతుల్లో ఇప్పుడే పలుమార్లు కుటుంబ సభ్యులు వెళ్ళిన నేపథ్యం, దాంతోపాటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆయన కలుసుకోవడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అడిగిన దానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, కాకపోతే ఇవ్వకుండా ఇంకా వేరే వేరే రకంగా మాట్లాడడం కావచ్చు. సోషల్ మీడియాలో చూస్తున్నాం, కొంతమంది ప్రెస్ మీట్లో పెట్టినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఆయనకేమన్నా అయితే కుటుంబ సభ్యులే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ కోణంలో మాట్లాడడం, ఇవన్నీ ఏ రాజకీయ కోణంలో చూడాలి మనం? అంటే ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది కనుక ఖచ్చితంగా హెల్త్ ఇవ్వాలి. అయితే ఆరోగ్య పరిస్థితి ఏమీ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి అనేది మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారు, వైద్యం అందిస్తున్నాము, ఇబ్బంది లేదు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి చెప్తున్నమాట. అయితే ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు కుటుంబ సభ్యులు ఇటీవల బయట వైరల్ అవుతున్న ప్రభుత్వ వైద్యులకు సంబంధించిన ఒక రిపోర్ట్ వైరల్ అవుతుంది. అందులో చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యంపై చాలా ఇబ్బందికరంగా వైద్యులు సూచించారు. దాంతో పాటు ఆయన ఆరోగ్యంతో పాటు డిహైడ్రేషన్ కు లోన్ అవడం జరిగింది. స్కిన్ డిసీజెస్ తో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తిగా ఆయన సరి అవ్వాలంటే ఖచ్చితంగా చల్లని ప్రదేశం అంటే ఏసీ ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత వెంటనే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కోర్టుకు వెళ్ళటం, కోర్టు నుంచి కూడా ఏసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇటు జైలు శాఖ అధికారులు మాత్రం ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేము బులెటిన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బులెటిన్ కి సంబంధించి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇబ్బందిగా ఆరోగ్యం ఉండాలి, అలాంటి పరిస్థితి లేదు అని చెప్తున్న నేపథ్యంలోని ఎటువంటి స్పష్టత బహిర్గతం రానిసిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ లాంటి ఇస్తే మాత్రం అందులో వాస్తవాలు ఉంటాయి, ఖచ్చితంగా వాస్తవాలు బహిర్గతం చేయాలి అనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఒక అస్పష్టమైన పత్రాలు వస్తున్నారు సార్. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ప్రాణానికి హాని కలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు మనం చూస్తాము 74 ఏళ్ల వయసు, దాంతో పాటు ఆయన ముందు నుంచి కూడా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్కిన్ డిసీజెస్ లాంటివి కూడా ఆయనకు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఇది కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం వర్షాకాలమైనా సరే సమ్మర్ కల్పిస్తుంది. పూర్తిస్థాయిలోని ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా జైల్లో ఉంటున్న వ్యక్తికి ఖచ్చితంగా డిహైడ్రేషన్ పాలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే దాదాపు 4 రోజుల పైన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దాదాపు 33 రోజుల పాటు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో జైల్లో ఉన్న వ్యక్తికి, దాంతోపాటు ఒక విఐపీ క్యాడర్ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా
హెల్త్ బుల్ట్ రిలీజ్ చేయాలనేది కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ఏసీబీ కోర్టు ఎంతవరకు స్పందిస్తుంది. ఎందుకంటే ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఎందుకు కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి హెల్త్ ఇష్యూతో పాటు దాంతో పాటు వాళ్ళ సౌకర్యాల పరిస్థితి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు న్యాయస్థానం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. చంద్రబాబుకు సంబంధించి గత 2 సార్లు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే సమయంలో కూడా చంద్రబాబును వర్చువల్ ద్వారా న్యాయమూర్తి మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఆయన నుంచి కూడా అక్కడ సౌకర్యాలతో పాటు ఈ కోర్టుకు సంబంధించిన ప్రత్యేక విచారణకు సంబంధించి వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం పరిస్థితి. అంటే ఓవరాల్ గా చంద్రబాబు ఆరోగ్యంతో పాటు అక్కడ ఇచ్చిన సౌకర్యాల విషయంలో కూడా కోర్టు కూడా కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా చూడాలి ఏసీపీ కోర్టుకి కుటుంబ సభ్యుల ఆశించిన నేపథ్యంలో కోర్టు నుంచి కూడా స్పందన ఎలా ఉంటుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు సౌకర్యాలు కోర్టులో జైల్లో ఇచ్చే సౌకర్యాలతో పాటు వసతుల సౌకర్యాలతో పాటు ఆరోగ్యపరమైన ఇస్తున్న జాగ్రత్తల విషయంలో కూడా కోర్టు పూర్తి స్థాయిలో సానుకూలంగా స్పందిస్తూ ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల పిటిషన్ పై కూడా కొంత సానుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ గాలిబ్.